కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐఎఫ్టియు శిబిరం 4 రోజులుగా కొనసాగుతుండగా జిల్లా అధ్యక్షుడు వెంకప్ప, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ విలేకరుల సమావేశంలో ఆదోనిలోని పరిస్థితులను వివరించారు. ఒకప్పుడు మిల్లులో ఫుల్ నైట్ ఆఫ్ నైట్ నడుస్తూ రోడ్లు బాగుంటున్నప్పటికీ ఇప్పుడు రోడ్లు ఘోరంగా మారాయని, గత మేనేజ్మెంట్ లాభాలను పిండుకోవడం, సామర్థ్యం తగ్గడం వల్ల సమస్యలు ఉద్ఘాటించినట్టు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ లాభాల కోసం చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ పీఎఫ్ రాజ్యాంగపరమైన హక్కు అని దాన్ని మేనేజ్మెంట్ హరించలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా యాజమాన్యం పట్టించుకోకపోవడం సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఐఎఫ్టియు నేతలు వెంకప్ప, ప్రసాద్ కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కానీ చట్టపరమైన హక్కు పీఎఫ్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన హక్కు. అది మా బాధ. ఎందుకంటే ఈ దేశంలో అంతో ఇంతో ఉందంటే పీఎఫ్ ఒక్కటే ఖచ్చితంగా పెట్టుకున్నటువంటి ఎటువంటి ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా పీఎఫ్ఏ భరోసా ఇచ్చేటువంటిది. ఆ పీఎఫ్ దాని పేరే ప్రావిడెంట్, అంటే భవిష్యత్తు నిధి. మళ్ళీ భవిష్యత్తు నిధినే కూడా పోవడం జరిగింది. ఐఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు లేబర్ ఆఫీసర్ కూడా పోవడం జరిగింది. పోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ గతంలో కూడా ధర్నాలు నిరసనలు జరిపినప్పుడు చర్చల పేరు మీద ఐఎఫ్టీ బృందాన్ని పిలుచుకొని కార్మికులను మాట్లాడి అయా ఒక నెల టైం ఇవ్వండి, నెల టైం ఇస్తే మేము పెండింగ్ ఏముండవు కట్టేస్తామని కూడా ఆ రోజు కూడా మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మరో నెల టైం అయిపోయినాక మరి మేనేజ్మెంట్ కలిస్తే కూడా కొద్ది కాలయాపన జరిగింది. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చర్చలు నిన్న నైట్ మాట్లాడినారు కాబట్టి మా బృందము ఇప్పటికైనా మేనేజ్మెంట్ దృష్టి పెట్టుకొని ఈరోజు కార్మికుల ముందు ఏ హామీ ఇస్తుందో ఆమెని నిలబెట్టుకోవాలా, నిలబెట్టి కంపల్సరీ పరిష్కరించాలి మార్గం చూడాలా, లేకపోతే మరి పోరాటం మరి పెద్ద ఎత్తున చేస్తామని తెలుపుతున్న. నా పేరు ప్రసాద్, ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు. కానీ చట్టపరమైన హక్కు పీఎఫ్